సర్కిల్ టర్మినాలజీ. సర్కిల్ అంటే ఏంటి ఇంతకు? సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ లైస్ అట్ ఎ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ ని మనము సెంటర్ అంటాము. ఓకే, రేడియస్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ నుంచి సర్కిల్ పైకి మీరు ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, ఆ పాయింట్ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ ని మనము రేడియస్ అంటాము, ఆర్. ఓకే, రేడియస్ అంటాము. సర్కంఫరెన్స్ అంటే ఏంది? సర్కంఫరెన్స్ అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర రావడాన్ని, అంటే లెంత్ ఆఫ్ వన్ కంప్లీట్ రౌండ్ మనం ఏమంటాము? సర్కంఫరెన్స్ అంటాము. దాన్ని మనము 2πr ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాము. సీకెంట్ అంటే ఏంది? ఏ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. సో ఇంటర్సెక్ట్ అవుతుంది టూ డిస్టింక్ట్ పాయింట్ దగ్గర. టాంజెంట్ అంటే సర్కిల్ కి ఎగ్జాక్ట్ గా ఒకే పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి, ఆ లైన్ ని మనం టాంజెంట్ అంటాము. కార్డ్ అంటే ఏ లైన్ సెగ్మెంట్, ఆ లైన్ సెగ్మెంట్ కి ఎండ్ పాయింట్స్ అనేటివి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఆ ఎండ్ పాయింట్స్ అనేటివి సర్కిల్ పైనే ఉంటాయి, ఇలా బయటికి క్రాస్ అవ్వదు. డయామీటర్ అంటే ఇది కూడా ఒక కార్డ్, కానీ ఇది సెంటర్ నుంచి పాస్ అవుతుంది, దాన్ని మనం డయామీటర్ అంటాము. 2 ఎండ్ పాయింట్స్ సర్కిల్ పైన ఉంటది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్, ఇక్కడ ఒక పాయింట్ ఆన్ సర్కిల్, దీన్ని మనం ఆర్ అనుకున్నాము. ఇది కూడా సెంటర్ ఒక పాయింట్, దీన్ని కూడా ఆర్ అనుకున్నాము. ఇక డయామీటర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఉంటది, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఉంటది. డయామీటర్ మనము లాంగెస్ట్ కార్డ్ అని కూడా అంటాము, లాంగెస్ట్ కార్డ్ అంటాము. ఓకే, ఆర్క్ అంటే సర్కంఫరెన్స్ లో ఒక స్మాలెస్ట్ పార్ట్, అంటే ఈ పాయింట్ కు మధ్యలో ఒక చిన్న పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ని మనం ఏమంటామంటే ఆర్క్ అంటాము. ఈ ఆర్క్ లెంత్ మనము θ/360 degrees ఇంటూ 2πr తో క్యాలిక్యులేట్ చేస్తాము. θ అంటే ఈ టూ లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్. మేజర్ సెగ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్డ్ డ్రా చేస్తాను, ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ సైడ్ ఎక్కడైతే మాక్సిమం ఏరియా ఉందో దీన్ని మేజర్ సెగ్మెంట్ అంటాము, ఇక్కడ మినిమం ఏరియా ఉందో దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాము. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ రీల్ ని వెంటనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.